అంటున్నాడు. ఎందుకు వచ్చింది ఆయన కోపం? మందిరాన్ని కట్టమన్నది ఆయనే. మందిరంలో ఎలాంటి కార్యక్రమాలు జరగాలో, నైవేద్యం పెట్టడం కానీ, ధూపం వేయటం కానివ్వండి, లేదా పండగలు చేయడం కానివ్వండి, బళ్ళు అర్పించడం కానీ, ఇవన్నీ చేయాల్సింది కూడా మందిరంలోనే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అసలు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అంటున్నాడు. నువ్వేగా చెప్పింది రమ్మని, నువ్వేగా చెప్పింది బళ్ళు ఇవ్వమని. ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు ఇష్టం లేదు, విసిగిపోయాను, అసహ్యం వేస్తుంది అంటున్నాడు. అంటే వాస్తవం ఏంటంటే, దేవుడు మనతో ఉండటానికి వచ్చాడు. ఎలా అయితే ఆయన ఉంటాడో అలాంటి పరిశుద్ధ స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, రాను రాను మనుషులు ఏం చేస్తున్నారంటే, దేవునికి ఇచ్చేటువంటి విషయంలో కానివ్వండి, ఆరాధన విషయంలో కానివ్వండి, ఆయన నచ్చినట్లు, ఆయన చెప్పినట్లు కాకుండా స్వార్థం కొరకు, లేదా వాళ్ళకి అనుకూలమైనటువంటి దాన్ని నిర్వర్తిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు తన మందిరాన్ని అసహించుకుంటున్నాడు, అసలు వద్దంటున్నాడు. చివరికి ఆయన ఖాళీ చేస్తే కల్దీయులు అంటే బబులోనీయులు వచ్చి మందిరాన్ని తగలబెట్టారు, లోపల వస్తువులు తీసుకొని పోయారు. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి చరిత్ర. మరి ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుని నివాసం ఏంటి? క్రొత్త నిబంధనలో దేవుని నివాసం ఏంటి? ఇప్పటికి కూడా చాలామంది అభిప్రాయం ఏంటంటే, ఇజ్రాయెల్ దేశంలో దేవాలయం పడగొట్టారు కదా, బబులోనీయులు పడగొట్టారు, మరలా మక్కాబీల కాలంలో అది మరలా అంటే గతంలోనే ఎజ్రా నెహెమ్యా నాయకత్వంలో తిరిగి నిర్మించుకున్నారు. మక్కాబీల కాలంలో మరలా అది పడగొట్టబడింది. అంటే పాత నిబంధన కొత్త మధ్య కాలం 400 సంవత్సరాలు ఉంది. ఆ కాలంలో మరలా అది పడగొట్టబడింది. అయితే హేరోద్ దాన్ని మరలా కట్టించాడంట. అంటే రోమా ప్రభుత్వం వాళ్ళు 46 సంవత్సరాల పాటు దాన్ని కట్టించారంట. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు అది రెండవ ఆలయం. అది రెండవ ఆలయం. అంటే వాస్తవం 2 అంటారు కానీ నేను 3 అంటాను. ఎందుకంటే సొలొమోను కట్టించినటువంటి మందిరము పడిపోయింది కదా, బబులోను దాన్ని కూలగొట్టారుగా. ఎజ్రా నెహెమ్యా నాయకత్వం తిరిగి నిర్మించబడింది, అది రెండవది కాదా? హేరోదు మరలా కట్టించాడు, అది మూడోది కాదా? అది ఇప్పుడు క్రీస్తు శకం 70లో ఆ మందిరము పూర్తిగా నాశనం అయిపోయింది. యేసుప్రభు చెప్పాడు కదా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, శిష్యులంట మా దేవాలయం గొప్పతనం చూడు అని ఆయన చూపిస్తున్నారంట. ఆయన తెలియదేమో మా రాళ్ళు చూడు అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ మందిరాన్ని ఆయన చూపిస్తూ. ఆయన అన్నాడు, ఏమన్నాడండి ఆయన? మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి. ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయన చూపింపవచ్చేది. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని. చూడండి, అప్పటికి బాగానే ఉంది మందిరం. హేరోదు కట్టించాడంట ఆ మందిరం, 46 సంవత్సరాల పాటు కట్టించాడంట. కలకల్లాడుతూ ఉంది మందిరం. శిష్యులు కూడా గొప్పగా చూపించుకుంటున్నారు ప్రభుకి, మా దేవాలయం చూడు అని చూపిస్తున్నారు. ప్రభు అన్నాడు, ఇది మొత్తం పడద్రోయబడుద్ది అన్నాడు. చూడండి, మనం ఏమంటారండి, శుభం పలకరా అంటే ఈడే ఇట్ట మాట్లాడుతుని అంటాం కదా. వాళ్ళేదో సంతోషంగా మందిరం చూపిస్తూ ఉంటే ఈయన చూడండి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇది పడద్రోయబడుద్ది అని చెప్తున్నాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం కూడా, నాకు కూడా చాలా సందర్భాలు ఎదురైన ఇలాంటి సందర్భాలే. వాళ్ళు సంతోషం ఏదో వార్త చెప్తారు, నేనే వాళ్ళకి రివర్స్ చెప్తుంటాను. వీళ్ళు అంటారు, మేము ఇంత సంతోషంగా ఉంటే నువ్వు ఇంతేంది ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు ఏందంటారు. వాస్తవాలు కొన్ని అలా ఉంటాయి. ఇక్కడ దేవాలయాన్ని చూపిస్తూ వాళ్ళు మురిసిపోతుంటే ప్రభు అంటున్నాడు, ఇది మొత్తం పడద్రోయబడుద్ది అన్నాడు. క్రీస్తు శకం 70లో కట్టింది రోమా ప్రభుత్వం వాళ్ళే, దాన్ని పడగొట్టింది వాళ్ళే. మరలా కట్టింది వాళ్ళే, పడగొట్టింది వాళ్ళే. క్రీస్తు శకం 70లో ఈ మందిరాన్ని పూర్తిగా వాళ్ళు ధ్వంసం చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ మందిరం అనేటువంటిది ఇంకా నిర్మించబడలేదు, నిర్మించబడబోదు కూడా. కానీ ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, ఇజ్రాయెల్ దేశంలో మరలా 3వసారి దేవాలయం కట్టాలి, అది కట్టబడుద్ది, ఇజ్రాయెల్ కడతారు, ఆ మందిరాన్ని కడతారు, అప్పుడు అంతం వస్తుంది అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నారు. వాస్తవమైన విషయం ఏంటంటే, ఇందా చెప్పాను కదా, దేవుడు కోరుకుంది ముందు టెంటే, గుడారం మీద దేవుడు కోరుకుంది గోడలు, గోపురాలు,
దేవుడు ఇవి కోరుకోవాలా మొదట్లో. ఏదో దావీదు ముచ్చటపడ్డాడు కాబట్టి దావీదు కోసం ఆయన ఆ మందిరాన్ని ఏర్పాటు చేశాడు తప్ప వాస్తవానికి ఆయన గోపురంలో ఉండాలా, పెద్ద పెద్ద అంతస్తులో ఉండాలా, బంగారంతో పొదిగి ఉండాలని ఆయన ఉద్దేశం కాదు. ఈ గుడారము భూమి మీద తాత్కాలికమే ఆయన తెలుసు. అందుకే ఆయన టెంటే కోరుకున్నాడు, ముందు కోరుకోవటమే. ఇప్పటికీ ఎప్పటికి కూడా ఇంకా భూమి మీద దేవునికి మందిరం అనేటువంటిది ఇంకా కట్టబడదు. వాస్తవానికి ఇప్పుడు దేవుని మందిరం ఏంటి, ఆ విషయం తెలుసుకోకుండా మన వాళ్ళు ఇంకా మందిరం కోసం చూస్తున్నారు. చూడండి, మన సామెత ఒకటి ఉంది కదా, ఒక మేకపిల్ల అంటే తప్పిపోయిందంట, మేకపిల్ల ఎటో పోయిందంట, వాడు ఆ ఊరి ఎదుగుతున్నాడు, వాడు సంకలనం ఉందంట ఆ మేకపిల్ల, అది చూసుకోవట్లో వాడు నా మేకపిల్ల పోయిందని చెప్పి తిరుగుతున్నాడంట. మందిరం అనేటువంటిది ఇప్పుడు ఎక్కడ ఉందనేటువంటిది చూసి కూడా ఆ మందిరం గురించి ఆలోచించకుండా ఇంకో మందిరం గురించి చూస్తున్నారండి వీళ్ళు. 1 కొరింథీ 3:16 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరెరుగరా. పౌలు కొరింథున్నటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఈ విషయం మీకు తెలియదా? మనకు కూడా తెలియదు ఇప్పటికి కూడా. సంఘమే దేవుని ఆలయము, క్రైస్తవులే దేవుని నివాసము. అంతేగాని ఇంకో మందిరాన్ని ఇజ్రాయెల్ కడతారు అనేటువంటి పిచ్చి మాటలు అవన్నీ కూడా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. మనకి ఇప్పటికీ అర్థం కాదు. 2 కొరింథీ 6:18 18 మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చూడండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. కింద చూడండి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందును. దేవుడే చెప్తున్నాడు, నేను వారిలో నివసిస్తాను. ఎలా? సంఘము ద్వారా దేవుడు ఈరోజు మనలో నివాసం ఉంటున్నాడు. అంటే ఇప్పుడు ఏ ఊర్లో అయితే బాప్తీసం పొందినటువంటి వాళ్ళు ఉంటారో అక్కడ దేవునికి నివాసం ఉన్నట్లు, సంఘం ఉంటే దేవునికి నివాసం ఉన్నట్లు. ఇదే విషయాన్ని పదే పదే దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంటే ఈ మాటలు నమ్మకుండా పిచ్చి మాటలు నమ్ముతూ ఉంటారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3:15 తిమోతి రాసిన మొదటి పత్రిక 3:15 ఆయనని ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవం గల దేవుని సంఘములో, దేవుని మందిరం అంటే అర్థం స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో, సంఘమే దేవునికి మందిరం. ఇప్పుడు దేవుడు ఉండేది ఎక్కడ? సంఘములో దేవుడు ఉంటాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటే అక్కడ ఉంటానని చెప్పాడు. టెస్ట్ ఏంటంటే దేవుడు ఎందుకు వాడి ఉంటాడు ఆ పదాన్ని, 2-3 అనేటువంటి పదాన్ని ఎందుకు వాడి ఉంటాడు? ఇప్పుడు వాస్తవానికి మీరు చూడండి, ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు, గంట సేపు మీటింగ్ పెట్టాలంటేనే నానా ఏర్పాట్లు చేసి జన సమీకరణ చేస్తారు. 10 మంది కూర్చుంటాం, రమ్మంటే వస్తాడా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఆ ఊరు నుంచి, ఈ ఊరు నుంచి, పక్క ఊర్ల నుంచి కొన్ని వేల మందిని పోగు చేస్తారు. మరి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 2-3 నేను ఉంటాను అంటున్నాడు.